ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీక్ సెకండ్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది? మొత్తం తారుమారు అయిపోయింది భయ్య. ఫస్ట్ 2 డేస్కి ఇప్పటికైతే మొత్తం తారుమారు అయిపోయింది. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కూడా సెలబ్రిటీ నుండి అయితే ఎలిమినేట్ అవుతున్నారు. 3 సెలబ్రిటీస్ ఉన్నారు కదా, 4 మెంబర్స్ అయితే కామనర్స్ ఉన్నారు. సో నిన్నటి వరకు కామనర్స్ ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం, కానీ లేదు, సెలబ్రిటీస్ నుండి అయితే ఎలిమినేట్ అవుతారు. వాళ్ళు ఎవరో కూడా ఈ వీడియోలో చెప్తారు. ఇంకా ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఫస్ట్ టాప్లో ఉన్నది సుమన్ శెట్టి గారు. అబ్బా, సుమన్ శెట్టి గారికి ముందు నుండి కంటెంట్ లేనప్పుడే సింపతి ఫుల్గా వర్కౌట్ అయిపోయింది. అలాంటి సమయంలో నాగార్జున గారు చెప్పిన తర్వాత సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు, మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో నిన్న డెమోన్ పవన్ చేసిన పనికి సుమన్ శెట్టి గారి మీద మామూలు ఫాలోయింగ్ లేదు భయ్య, అలా సింపతి పెరిగిపోయింది బేభత్సంగా. ఎందుకంటే అలాంటి వ్యక్తికి డెమోన్ పవన్ చేసిన పని కాళ్ళతో మెడపట్టి ఇలా వంచేయడం, ఇలా చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో తనకి ఒక సింపతి యాంగిల్లో చూపిస్తుంటే తన ఫేస్ చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోద్ది. అబ్బా, అలా యాంగిల్లో అలా ఓట్స్ పడుతూనే ఉన్నాయి. ఈ వీక్ అయితే టాప్లో ఉన్నారు సుమన్ శెట్టి గారు, తనకి తిరుగులేదు. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ విషయానికి వస్తే బర్నీ గారికి ఫస్ట్ ఉన్నంత ఫాలోయింగ్ అయితే లేదు. అంటే ఫస్ట్ 2 డేస్ గట్టిగా ఓట్స్ పడ్డాయి, నామినేషన్స్ అయిన తర్వాత కారణం చేశారని ఒక సింపతితో పడ్డాయి. ఆ తర్వాత ఓటింగ్ అయితే కొంచెం తగ్గింది, సుమన్ శెట్టి గారి కిందకు వచ్చేసారు. బట్ గుడ్, మంచి ఓటింగ్ అయితే పడుతుంది బర్నీ గారికి. హీ విల్ ఆల్సో సేవ్, పక్కా సేవ్డ్ కంటెస్టెంట్. వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ నుండి టాప్లో ఉన్నారు. తర్వాత ఎవరున్నారంటే డెమోన్ పవన్ చేసిన ఒక మంచి పని అని చెప్పిన. డెమోన్ పవన్ కిందటి వారం లాస్ట్ 2 వరకు వెళ్ళాడు, కానీ ఈ వీక్ తనకి ప్లస్ ఏంటంటే మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాడు. మంచి కంటెంట్ ఏంటంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ అరుచుకొని గోల చేసుకొని బుర్ర పిచ్చిలా ఉంది వాళ్ళు కంటెంట్ చూస్తుంటే. అలాంటి సమయంలో ఒక స్మూత్ అండ్ లవ్ యాంగిల్లో వెళ్తున్నాడు డెమోన్ పవన్. అది కనెక్ట్ అవుతారు ఆడియన్స్, ఎందుకంటే అక్కడ ఇరిటేటింగ్గా లేదు, చూడడానికి కూడా కొంచెం బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కప్పులు జోడి మాటలు అన్నీ బాగున్నాయి. కాబట్టి డెమోన్ పవన్కి ఒక యూత్ రిలేటెడ్ ఓట్స్ అన్ని పడుతున్నాయి. దాంతోపాటు తనకు ప్లస్ ఏంటంటే రీతు చౌదరి గారి ఓట్స్ కూడా పడుతున్నాయి అనమాట. రీతు చౌదరి నామినేషన్లో లేరు కదా, రీతు చౌదరి ఓట్స్ కూడా డెమోన్ పవన్కి అయితే పడుతున్నాయి. సో డెమోన్ పవన్ కూడా సేవ్, పక్కా సేవ్. వీళ్ళు 3 అయితే టాప్ 3లో ఉంటాం. మిగతా 4 మెంబర్స్ అయితే కిందకి మీదకి అవుతున్నారు, కానీ వీళ్ళు వెళ్ళేది మాత్రం సెలబ్రిటీయే. సో ఆ తర్వాత హరీష్ గారు అయితే ఉన్నారు. హరీష్ గారికి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఎలా అంటే తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి, గొడవలు ఉండాలి బిగ్ బాస్లో గొడవలు అయితే బాగుంటుంది, ఏదైనా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు హరీష్ గారికి అయితే ఓట్స్ వేస్తున్నారు. హరీష్ గారికి మంచి ఓట్సే పడుతున్నాయి, కానీ వీళ్ళు టాప్ 3 ఓట్స్ అంత కాదు. హరీష్ గారు, తర్వాత ప్రియా గారు చూడడానికి క్యూట్గా ఉన్నారు. తనకి ఇన్స్టాగ్రామ్లో అగ్ని పరీక్షలో మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది. సో అలాంటి ఓట్స్ పడుతున్నాయి. సో నెక్స్ట్ ప్రియా గారు అయితే ఉన్నారు. లీస్ట్ 2లో ఉన్నది ఎవరంటే మనీష్ అండ్ ఆశా సైని గారు. సో యాక్చువల్గా ఓట్స్ ప్రకారం అయితే మనీష్ని అయితే ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఆశా సైని గారికి పడుతున్నాయి ఓట్స్, కానీ మనీష్కి కూడా చాలా తక్కువే పడుతున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి వ్యత్యాసం అయితే ఉంది. కానీ నాకు తెలిసాం కదా 100% కన్ఫర్మ్ అంటే ఆశా సైని గారిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ తక్కువగా ఉన్నారు, సెలబ్రిటీస్ ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ రాబోయే దసరాకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు 5 మెంబర్స్ కూడా సెలబ్రిటీసే వస్తారనమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, అంతేకాకుండా ఆశా సైని గారి నుండి వచ్చిన కంటెంట్ ఏమీ లేదబ్బా, కనీసం ఒక మాట కూడా మాట్లాడట్లేదు. ఫస్ట్ వీక్లో సంజన గారితో గొడవలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత ఎక్కడ గొడవలు లేవన్నమాట. అలా తెలుగు కూడా సరిగ్గా రాదు, తనకు వచ్చిన లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్స్ కూడా ఏం లేవు. సో గొడవలు కూడా ఏం లేవు. ఈవెన్ సంజన ఆశా సైని గారు కూడా కలిసిపోయారు. సో ఎటువంటి కంటెంట్ మరి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇంకా మనీష్ గారు ఉంటే ఏదో ఒక గొడవలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం ఆశా సైని గారు అయితే ఈ వీక్ ఎలిమినేట్. అబ్బా, 99.999% ఆశా సైని గారు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. మనీష్ గారు కూడా సేవ్ అవుతారు. నెక్స్ట్ వీక్ మేబీ కామనర్స్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఈ వీక్ ఆశా సైని గారు పక్కా ఎలిమినేట్. సో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు కింద కామెంట్ చేయండి.